హే గైస్, ప్రీవియస్ వీడియోస్కి నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మీ వాయిస్ వినబడట్లేదు, ఆడియో క్లారిటీ లేదు. సో ఇలాంటి కామెంట్స్ పెడితే మాకు కూడా ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోలో నా వాయిస్ అండ్ ఆడియో ఫిక్స్ అయినట్టు నేను అనుకుంటున్నాను. ఈ ఆడియో మీకు ఓకే అనిపిస్తే కింద కామెంట్లో పెట్టండి. లేదు, వాయిస్ అండ్ ఆడియో క్వాలిటీ మార్చాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోలో మనం జాంగోలో స్టాటిక్ ఫైల్స్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాటిక్ ఫైల్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్టాటిక్ ఫైల్స్ అంటే సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇమేజెస్. ఈ ఫైల్స్ అన్నింటినీ స్టాటిక్ ఫైల్స్ అంటాం. ఈ వీడియోలో నేను కవర్ చేసిన టాపిక్స్: స్టాటిక్ ఫైల్ సెటప్, లోడ్ స్టాటిక్ ట్యాగ్ని ఎలా యూజ్ చేస్తాం, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ని ఎలా లింక్ చేస్తాం, ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేస్తాం. సో ఫస్ట్ మనం స్టాటిక్ ఫైల్ సెటప్ని చూద్దాం. ఈ స్టాటిక్ ఫైల్ సెటప్ అంటే జాంగోలో స్టాటిక్ ఫైల్స్ అంటే సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఇమేజెస్ అని చెప్పుకున్నాం కదా. బై డిఫాల్ట్ జాంగో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే యాప్ లెవెల్ స్టాటిక్ ఫోల్డర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో స్టాటిక్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో మళ్ళీ ఒక ఫోల్డర్తో నేమ్ ఇచ్చి దాంట్లో మనం సిఎస్ఎస్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ అండ్ ఇమేజెస్ని దాంట్లో స్టోర్ చేసుకుంటాం. సో అది ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మై యాప్ అనేది ఈ యాప్ ఉంది. జాంగోలో ఒక యాప్ క్రియేట్ చేసాను కాబట్టి మై యాప్ అనేది ఈ యాప్ ఉంది. ఈ యాప్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక స్టాటిక్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను, స్టాటిక్ అని. మళ్ళీ ఈ ఫోల్డర్లో ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, అది మన ఇష్టం. లైక్ నేను ఫర్ సపోజ్ ఈ యాప్ నేమే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్లో మనం సిఎస్ఎస్ కానీ, జావాస్క్రిప్ట్ కానీ, ఇమేజెస్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. దీని తర్వాత మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్స్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టాటిక్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఈ స్టాటిక్ యూఆర్ఎల్ దగ్గర స్టాటిక్ స్లాష్ అనేది పెట్టాలి. సో ఇదేం చేస్తుందంటే స్టాటిక్ యూఆర్ఎల్ అంటే బేస్ యూఆర్ఎల్ ఫర్ ఆల్ స్టాటిక్ ఫైల్స్. మనం ఇప్పుడు డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇది సరిపోద్ది. అదే మన ప్రొడక్షన్ సర్వర్లోకి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఉంటాయి. తర్వాత లోడ్ స్టాటిక్ ట్యాగ్. స్టాటిక్ ఫైల్స్ని టెంప్లెట్లో యూజ్ చేయాలంటే ఫస్ట్ లైన్లో లోడ్ స్టాటిక్ ట్యాగ్ కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ లోడ్ స్టాటిక్ వాడి ఒక సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి టెంప్లెట్స్లో base.html ఉంది కదా, ఈ base.htmlకి నేనేం చేస్తానంటే ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి దీనికి యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనం స్టాటిక్ ఫోల్డర్ క్రియేట్ చేసాం. స్టాటిక్ ఫోల్డర్లో మై యాప్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫైల్ అని క్రియేట్ చేసుకుంటాను. style.css అని ఒక ఫైల్ క్రియేట్ చేసాను. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసాను, style.css. ఇప్పుడు ఈ సిఎస్ఎస్లో నేను సిఎస్ఎస్ కోడ్ రాస్తున్నాను. సో నేను ఇలా ఒక సింపుల్ సిఎస్ఎస్ కోడ్ చేశాను. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ని base.htmlకి కనెక్ట్ చేస్తాను. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, సిఎస్ఎస్ కానీ, జావాస్క్రిప్ట్ కానీ, ఇమేజెస్ ఇలాంటి ఏ స్టాటిక్ ఫైల్స్ అయినా మనకి లింక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లైన్లో
ఇక్కడ లోడ్ స్టాటిక్ ట్యాగ్ యాడ్ చేయాలి. సో లోడ్ స్టాటిక్ ట్యాగ్ యాడ్ చేశాను నేను. ఆ తర్వాత ఇప్పుడు ఈ సిఎస్ఎస్ని ఈ HTMLకి లింక్ చేస్తున్నాను. ఇది ఎక్కడ లింక్ చేయాలంటే హెడ్ ట్యాగ్ ఉంది కదా, దాంట్లో మనం లింక్ చేస్తాం. ఇది ఎలా లింక్ చేయాలంటే దీంట్లో కూడా మళ్ళీ ఇక్కడ లోడ్ స్టాటిక్ ఇచ్చాం కదా, లోడ్ స్టాటిక్లో ఇక్కడ ఏ స్టాటిక్ ఫైల్ అయితే లోడ్ చేస్తామో ఆ స్టాటిక్ ఫైల్ని మనం మెన్షన్ చేయాలన్నమాట. స్టాటిక్ అని మెన్షన్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ మై యాప్ ఫోల్డర్లో style.css, ఇక్కడ మై యాప్ ఫోల్డర్లో style.css అని ఉంది. సో నేను ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు మనం సర్వర్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారా, బ్యాక్గ్రౌండ్ ఏమో లైట్ గ్రే కింద వచ్చింది, హెడ్డింగ్ ఏమో డార్క్ బ్లూ కింద వచ్చింది. మీకు ఇంకా తెలియకపోతే ఇక్కడ నేను సిఎస్ఎస్లో డార్క్ బ్లూ చూసేసి గ్రీన్ అని పెడతాను. చూసారా, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారుస్తుంది, రెడ్ కలర్ పెడుతుంది. సో నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మారింది, ఇక్కడ గ్రీన్ కలర్ కూడా వచ్చింది. మనకి సిఎస్ఎస్ ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై అయింది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్ని ఎలా లింక్ చేయాలో చూద్దాం. ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఇదే ఫైల్లో నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, అదే script.js. ఇక్కడ script.js అనే ఒక ఫైల్ క్రియేట్ చేసాను. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాను. ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ కోడ్ని ఈ HTMLకి లింక్ చేద్దాం. సేమ్ మనం సిఎస్ఎస్ని ఎలా లింక్ చేసామో అలాగే మనం ఈ జావా స్క్రిప్ట్ కోడ్ కూడా లింక్ చేస్తాం. అది ఇక్కడ హెడ్ ట్యాగ్లో కూడా లింక్ చేయొచ్చు, లేకపోతే బాడీ ట్యాగ్లో కూడా లింక్ చేయొచ్చు. హెడ్ ట్యాగ్ అయినా పర్లేదు, బాడీ ట్యాగ్ అయినా పర్లేదు. నేను ఇక్కడ బాడీ ట్యాగ్లో చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ స్టాటిక్ అని మెన్షన్ చేసి మై యాప్ /script.js. సో ఇక్కడ స్క్రిప్ట్ అని ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని క్లోజ్ చేద్దాం. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ నేను ఒక సింగిల్ కోట్ పెట్టడం మర్చిపోయాను, అందుకని ఎర్రర్ చూపించింది. మళ్ళీ సర్వర్ అని చెప్తాం. సో ఇప్పుడు సర్వర్ రన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ నాకు జావా స్క్రిప్ట్ కోడ్ కూడా సక్సెస్ఫుల్గా లింక్ అయింది. ఇక్కడ ఎలెక్ట్ అనే బాక్స్ అనేది జావా స్క్రిప్ట్ కోడ్ అన్నమాట ఇది. సో ఎప్పుడైతే పేజ్ అయితే లోడ్ అయిందో నాకు ఎలెక్ట్ బాక్స్ చూపెట్టమని ఇక్కడ నేనైతే కోడ్ రాశాను. ఈ కోడ్ అది, అందుకే నాకు పేజ్ ఎప్పుడైతే లోడ్ అయిందో నాకు ఈ ఎలెక్ట్ బాక్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలి అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాంగో ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తాను.
సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజే నేను డౌన్లోడ్ చేస్తాను. జాంగో ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేశాను. సో ఈ ఇమేజ్ని నేనేం చేస్తానంటే కాపీ చేసుకుని ఈ విఎస్ కోడ్లో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఈ base.htmlలో లోడ్ చేస్తాను. ఇక్కడ h1 ట్యాగ్ ఇచ్చాను కదా, దీంట్లోనే నేను ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇమేజెస్ని డిస్ప్లే చేయడానికి మనం ఇమేజ్ ట్యాగ్ వాడతాం. సో సోర్స్ అనేది వచ్చేసరికి సేమ్ CSS ఎలాగా లింక్ చేసామో అలాగే ఇక్కడ సోర్స్లో ఎలాగైతే స్టాటిక్ అవన్నీ రాసామో ఇక్కడ కూడా సోర్స్లో రాయాలన్నమాట మనం. సోర్స్ స్టాటిక్ మై యాప్ స్లాష్ ఇక్కడ ఫైల్ నేమ్ ఏముంది, django.png అని ఉంది. django.png ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ డిస్ప్లే అవుతుందో లేదో చూద్దాం. నాకు ఇక్కడ ఈ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక CSSని లింక్ చేసాం, జావాస్క్రిప్ట్ని లింక్ చేసాం, అలాగే ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలి ఒక HTMLలో వెబ్ పేజ్లో ఇమేజెస్ ఎలా డిస్ప్లే చేయాలి అది చేసాం. ఇమేజ్ పాత్ ఇక్కడ ఎందుకు సోర్స్లో స్టాటిక్ మై యాప్ స్లాష్ django.png అని ఎందుకు తీసుకున్నానంటే మనం నార్మల్గా ఇక్కడ లింక్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ జాంగో ఉంది కదా, కాపీ ఇమేజ్ అడ్రస్ కాపీ చేసుకున్నాను. ఇక్కడ సోర్స్లో ఇది తీసేసి ఇది ఇలా ఇచ్చాను లింక్. మనకి ఇప్పుడు లోడ్ చేసి చూద్దాం. ఇక్కడ నాకు ఇమేజ్ కూడా డిస్ప్లే అయింది, అలా కూడా డిస్ప్లే అయింది, ఇలా కూడా డిస్ప్లే అయింది. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఇలా లింక్ ఇచ్చామో ఇలా ఇది మనం హార్డ్ కోడ్ చేసినట్టు. అదే మనం ఇలా లోకల్లో ఒక ఇమేజ్ పెట్టుకొని ఇలా చేసామనుకోండి, ఇది హార్డ్ కోడ్ చేసినట్టు రాదు. సో ఇమేజ్ కూడా మనకి త్వరగా లోడ్ అవుతుంది. సో నా అప్రోచ్ ఏమిటంటే ఈ అప్రోచ్నే నేను కన్సిడర్ చేయమంటాను ఎవరికైనా సరే. సో అది కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం. బెస్ట్ అప్రోచ్ అయితే ఇది. సో సమ్మరీ వచ్చేసరికి ఈ వీడియోలో స్టాటిక్ URL అండ్ settings.py ఎలా చేయాలో చూసాం. తర్వాత లోడ్ స్టాటిక్ ఎందుకు వాడుకుంటామో చూసాం. ఆ తర్వాత CSS జావాస్క్రిప్ట్ని ఎలా లింక్ చేయాలో చూసాం. ఇమేజెస్ని ఎలా డిస్ప్లే చేయాలో మనం చేసి చూసాం. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి, మేము డెఫినెట్గా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.